బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ షురూ కానుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరిగేందుకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే గంట సమయం అదనంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ షురూ కానుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరిగేందుకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే గంట సమయం అదనంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో ఉన్నారు. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. మరి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో పోలీసుల నిఘా ఎలా ఉంది? అఖిల, హైదరాబాద్ ప్రజలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ బైపోల్స్ అయితే రానే వచ్చాయని చెప్పాలి. ఈరోజు కాసేపటి క్రితమే ఇక్కడ మనమైతే ప్రజెంట్ పోలింగ్ స్టేషన్ 405 వద్ద అయితే ఉన్నాము. కాసేపటి క్రితమే ఇక్కడ మాక్ పోలింగ్ కూడా అయిపోయిందనే చెప్పాలి. ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారి చేత మాక్ పోలింగ్ని కూడా కంప్లీట్ చేశారు ఎన్నికల అధికారులు. పూర్తిగా 407 పోలింగ్ స్టేషన్ల ఈ యొక్క జూబ్లీహిల్స్ పరిధిలో అయితే ఉన్నాయి. ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా ఎప్పుడు చూసినా కూడా 50% ఓటు పర్సంటేజ్ అనేది నమోదు అవ్వలేదు. కాబట్టి ఆ ఓటర్ శాతాన్ని పెంచేందుకు సో ఎన్నికల అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పాలి. అయితే ఇటు ఎక్కువ ఓటింగ్ నమోదయ్యేందుకు వారి చర్యలను కూడా చేపట్టారని చెప్పాలి. అయితే ప్రధానంగా చాలామంది కూడా ఇప్పటికే ఓటర్ స్లిప్పులను తీసుకొని ఓటు వేసేందుకైతే పోలింగ్ స్టేషన్లకు కూడా చేరుకుంటున్నారు. 7 గంటలకు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. అలాగే ఎప్పుడు కూడా ప్రతిసారి 5 గంటల వరకే సమయం ఇచ్చేవారు సాయంత్రం. అయితే ఈసారి అదనంగా ఈ యొక్క ఓటు శాతాన్ని పెంచేందుకు ఇంకొక గంట సేపు సమయం కూడా అదనంగా అయితే ఇచ్చారని చెప్పాలి. సాధారణంగా అటు పల్లెటూర్లలో కావచ్చు లేకపోతే పట్టణాల్లో కావచ్చు సాయంత్రం 5 గంటల వరకే సమయం ఇస్తారు. కానీ ఈ యొక్క బైపోల్స్ దీన్ని ఉద్దేశంలో ఉంచుకొని అలాగే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు మరొక గంట సేపును కూడా అధికంగా సమయాన్ని అయితే ఇచ్చారు. కొంతమంది ఓటర్లు ఉన్నారు, మాట్లాడదాం. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తిరుపతి రెడ్డి అండి. ఇక్కడ నటరాజు నగర్ నుంచి వచ్చామండి. అంటే ఓటేద్దామని ఆల్రెడీ వచ్చాము, ఇంకా టైం ఉండదని వాళ్ళు ఆపినారు. అది మీరు, మీ పేరు? నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు. ఓట్ అనేది మన ప్రాథమిక హక్కు. మనం ఎలాగైతే ప్రభుత్వాన్ని ఫెసిలిటీస్ గురించి అడుగుతామో ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఓట్ వేయడం. అది వేసిన తర్వాత నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఏదైనా అడగాలన్నా కానీ మన ప్రభుత్వాన్ని అడగాలి. అందుకని ప్రతి ఒక్క ఓటరు ఫస్ట్ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేరో వారు ప్రభుత్వాన్ని కానీ అడిగే ఏదైనా ఫెసిలిటీస్ కానీ అడిగే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాలకు. రైట్. అంటే చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, చాలామంది ఈ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో హాలిడేని ఎంజాయ్ చేస్తారు, కానీ ఓటు వేయడానికి చాలా తక్కువ మంది వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఎక్కువ మీరు చూడండి, బస్తీ ప్రాంతంలో 60-65% పోల్ అవుతుంది. ఎందుకంటే దే ఫీల్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎక్కడైతే కాలనీస్ ఉంటాయో అక్కడ ఆ పీపుల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇది ఒక చట్టమే తేవాలి. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో
వాళ్ళు ఎందుకు వినియోగించుకోలేదు, ఏ కారణం చేత వినియోగించుకోలేదు, ఏదైనా హెల్త్ కారణం చేతనా, ఏదైనా టూర్లో ఉన్న కారణం చేతనా అనేది ఒక సర్వే లాగా వాళ్ళతో ఒక రిపోర్ట్ తీసుకోవాలి. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అతన్ని సపరేట్ నమోదు చేసి ఓటు హక్కు వినియోగించుకున్న వారికే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ ఏవైనా కానీ వాళ్ళకి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారనే చెప్పాలి అఖిల. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ స్టేషన్స్కు సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే సో ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే మనకు వారి ఓటు ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్లో ఉంది అని చెప్పడానికి తగినటువంటి ఐడెంటిటీ కార్డ్ తీసుకొని ఓటర్ కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ లేకపోతే జాబ్ కార్డు కానీ ఇతర ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్ కానీ లేకపోతే సో ఫోటోతో కూడినటువంటి పెన్షన్ డాక్యుమెంట్ కానీ సో ఈ ఒక డాక్యుమెంట్స్ని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైతే వినికిడి శక్తి ఉండదో, వినికిడి లోపం ఉంటుందో వారి కోసం ఒక పోస్టర్ని కూడా ఇక్కడ మనకు చూడొచ్చు. సో వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళ కోసం సంజ్ఞల ద్వారా అంటే సైగల ద్వారా కూడా వారికి సంబంధించినటువంటి ఆ ఓటుని వినియోగించుకునేలాగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పాలి. సో ఇక్కడ ఇంకుని తుడవరాదు అనే దానికి ఒక సైన్ని ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు కూడా అలాంటి ఎవరైతే డమ్ అండ్ డఫ్ ఉంటారో వారి కోసం ఇది ఆ పోస్టర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నటువంటి సైగల ద్వారా కూడా వచ్చేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. అటు కేంద్ర బలగాలు ఏవైతే CISF బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా భారీ పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ప్రేమ్ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 405, 406 అలాగే 407 పోలింగ్ స్టేషన్స్ కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లోనే ఉన్నాయి. అయితే ఈ 3 బూతులకు సంబంధించి ఓటర్లు కూడా ఇప్పటికే ఓటు వేసేందుకైతే పోలింగ్ స్టేషన్ కూడా చేరుకుంటా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలవబోతా ఉంది. ఇప్పటికే ఇక్కడ భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే సో ఈ రేంజ్కు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అలాగే పోలీసులు కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా పోలీసు వెహికల్స్తో పాటు పికెటింగ్ చేస్తూ సర్వేలెన్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారి తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కూడా ఎన్నికల అధికారులు తొలిసారి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికలో డ్రోన్ల ద్వారా కూడా సర్వేలెన్స్ని ఏర్పాటు చేశారు అఖిల. ఓకే రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో అది రెహమత్ నగర్లో ప్రస్తుతం అయితే ఓటర్లు అప్పుడే పోలింగ్ బూత్ వద్దకు క్యూ కట్టారని చెప్పాలి. పోలీసులు కూడా సో భద్రతా చర్యలు అయితే కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇక బోర్గుంట డివిజన్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ చెప్పండి, సో మరి కాసేపట్లో కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. సో అక్కడ ప్రస్తుతం అయితే బోర్గుంట డివిజన్ వద్ద ఓటర్లు ఎవరైనా ఇప్పటికే వస్తున్నారా? సో అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? డివిజన్లో ఇంకా ఎలక్షన్కి సంబంధించి జనాలు ఎవరు రాలేదు, కానీ మాక్ పోలింగ్ దాదాపుగా పూర్తయింది. మాక్ పోలింగ్ని సీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బోరాబండి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రంకి సంబంధించి 314 పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. సెంట్రల్ ఫోర్సులు కూడా ఎంట్రీ దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మొత్తం 12కి సంబంధించిన ఎపిక్ కార్డులు ఉంటాయి. ఆ ఎపిక్ కార్డులు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్డులో మన ఏవైతే కనిపిస్తున్నాయో ఇందులో ఏవి ఉన్నా ఓటు వేసేందుకు వీలు ఉంటుంది అనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు మనం చూడొచ్చు. నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీలుకి సంబంధించి మొదట వాళ్ళకి సీరియల్ నెంబర్ కేటాయిస్తారు. దాని తర్వాత స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉంటాయి. దాని తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులుకి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ను మనం క్లియర్గా గమనించవచ్చు. మొత్తం 58+1 అంటే 58 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. దాంతోపాటు 159వ నంబర్ నోటాకి సంబంధించిన గుర్తు ఉంది. క్యాండిడేట్లు ఎవరు నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేయొచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ పిలుపునిస్తుంది. సో దాదాపుగా 4,01,365 మంది ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేది ఎలక్షన్ కమిషన్ సూచిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ 45% నుంచి 50% వరకు పోలింగ్ మించలేదు. సో ఈసారి ఖచ్చితంగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆ ఏర్పాట్లను కూడా చేశామని చెప్తున్నారు. జనాలకు కూడా కొంత అవేర్నెస్ కల్పించాము.
ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బోరబండ చౌరస్తాలో ఉన్నాం మనం. 314కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడే పక్కనే మరో పోలింగ్ కేంద్రం ఉంది బోరబండకు సంబంధించి. సో బోరబండ కొంత ముస్లిం అంటే మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, హిందువులు కూడా కొంత బ్యాలెన్స్గా ఉంటారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో బలగాలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలకు సంబంధించిన పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పోలింగ్ కేంద్రం దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మాక్ పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 6 గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 గంటల లోపు ఎవరైతే ఇక్కడికి వస్తారో, గేట్ లోపలికి ఎంట్రీ అవుతారో వాళ్ళందరికీ కూడా టోకన్లు కల్పిస్తామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తాయి, ఈసారి ఎంత మేర పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు గాను మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 139 పోలింగ్ కేంద్రాలు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యాలెట్ యూనిట్లు మొత్తం 4 ఉపయోగిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దాంతోపాటు సరిపడా ఈవీఎంలను కూడా ఇప్పటికే అందుబాటులో పెట్టామని చెప్తున్నారు. సో మాక్ పోలింగ్లు మొత్తం ఏజెంట్ల సమక్షంలో జరిగింది. ఏజెంట్ల ద్వారా ఓటు వేయించారు. వాటన్నిటి కూడా సీల్ చేశారు. ఇప్పుడు సీల్ చేసేటువంటి ప్రక్రియ దాదాపుగా ముగిసింది. మరో 15 నిమిషాల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని చెప్తున్నారు. దాంతోపాటు పోలింగ్ కేంద్రం దగ్గర ఎవరైనా ప్రలోభాలకి పాల్పడితే లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన వైలేషన్స్ చేపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అఖిల, శ్రవణ్, ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు బోరబండలో అయితే ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది? సో ఎందుకంటే ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేశారు. సో మరో పక్కనైతే అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా సిఆర్పిఎఫ్ బలగాలైతే మోహరించి ఉన్నాయని చెప్పాలి. ఒక పక్కన డ్రోన్స్తో కూడా ఫస్ట్ టైం డ్రోన్స్తో కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో బోరబండ అటు ఆ డివిజన్ మొత్తం కూడా సో ఎలాంటి నిఘా పెట్టారు? దాదాపుగా 45,000 నుంచి 50,000 ఓటర్లు ఉంటారు. అంటే ఒక్కొక్క డివిజన్కి దాదాపుగా 40,000 యావరేజ్ ఓటర్లు ఉండాలి. కానీ కొన్ని డివిజన్స్లో కొంత ఎక్కువ ఓటర్లు ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోరబండ డివిజన్లో దాదాపుగా 50,000కు పైగా ఓటర్లు ఉన్నారు అనేది ఎన్నికల అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తము 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించారు. మరీ ఎక్కువ క్రిటికల్గా ఉన్నాయి. దాదాపుగా 68 ఉన్నట్లు ఇప్పటికే పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు గుర్తించారు. కాబట్టి అక్కడ సెంట్రల్ ఫోర్సులు ఉన్నాయి, స్టేట్ ఫోర్సులు ఉన్నాయి. మొత్తము ఎవరిని కూడా లోపలికి అనుమతించాం. ఎపిక్ కార్డు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. దాంతోపాటు చాలా వరకు ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటి పొలిటికల్ పార్టీలు అనేక విమర్శలు చేశాయి. కాబట్టి వచ్చినటువంటి ఓటర్ దగ్గర ఆయన ఓటర్ కార్డుతో పాటు ఆయన ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి ఎపిక్ కార్డుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన్నే ఓటు వేయడానికి వచ్చారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామనేది ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, దేనికి అవకతవకలకు స్కోప్ ఇవ్వకుండా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేస్తామనేది ఆశాభావాన్ని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఇంకా జనాలు ఇంకా క్యూ లైన్లోకి అయితే రాలేదు. మరి కాసేపట్లో 7 గంటలకు స్టార్ట్ కాబోతుంది. కాబట్టి జనాలు 7 గంటలకు పోలింగ్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రవణ్, అటు పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి భద్రత కల్పించారు అక్కడ? సో వృద్ధులకి వారికి ఏమైనా సెపరేట్గా శిక్షణ ఏమైనా ఏర్పాటు చేస్తారు? పెడతామనేది ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో వృద్ధులు వస్తే మాత్రం వాళ్ళకి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కార్మికుల సహాయంతో వాళ్ళని ఓటు వేసేందుకు హెల్ప్ చేస్తామనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. లోపల వరకు వెళ్తారు కానీ ఓటు వేసే చోట ఎవరికి అనుమతి ఉండదు. ఎవరు ఓటు వేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉండదు. దాంతోపాటు
సీనియర్ సిటిజన్స్కి ఇప్పటికే హోమ్ ఓటింగ్ పూర్తి చేశారు. దాదాపుగా 103 మంది సీనియర్ సిటిజన్స్ హోమ్ ఓటింగ్ అప్లై చేసుకుంటే 101 మంది హోమ్ ఓటింగ్ని ఉపయోగించుకున్నారు. ఇంకా 2 మంది ఇద్దరు మాత్రమే ఉపయోగించుకోలేదు. వాళ్ళకి ఇక్కడ ఓటు వేసేందుకు అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికల కోసం ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. మరి కాసేపట్లో పోలింగ్కి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు కూడా మరి కాసేపట్లో డ్రోన్లతో కూడా నిఘా పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు, దాంతోపాటు ICCC అంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు GHMCకి సంబంధించిన ఆఫీసులో, అంటే అక్కడ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఉంటుంది, అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఉంది. ఇవన్నీ కెమెరాలు కూడా నేరుగా అక్కడ నుంచి మానిటర్ చేయబడతాయి. అఖిల. ఓకే, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఇటు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లో అయితే ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైపోయింది చెప్పాలి. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ప్రజలను అయితే అప్రమత్తం చేసి ఓటింగ్ శాతం కూడా పెంచేందుకైతే అధికారులు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరికి కూడా